చెప్తా, ఓకేనా? రైట్, మీలో గుండె రైట్. నా పేరు వచ్చేసి రమ్య రవిక, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. సో మీ అందరిలాగానే ఒక 1.5 year బ్యాక్ ఒక మీటింగ్ రా 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 అంటుంటే నేను రాను 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 అంటా ఉన్నా. ఎందుకంటే మా ఫ్రెండ్ ఏం చెప్తా ఉన్నాడంటే డబ్బులు వస్తాయి రా. ఏమొస్తాయి? నా లైఫ్ మారింది, మీటింగ్కి వెళ్ళిన తర్వాత నేను 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నాను, మరి ఏం చేస్తావురా అంటే ఏం చెయ్య, సబ్బు కొంటా. ఏం చేస్తా? సబ్బు కొనుక్కుంటే డబ్బులు ఎవరిని ఇస్తారా? 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 నేను కూడా నిజంగా సబ్బు కొంటే డబ్బులు వస్తాయా, ఏం చెప్తున్నావు అని చెప్పేసి నేను అవాయిడ్ చేస్తా ఉన్నా. సో ఒక రోజు బలవంతంగా స్విచ్ ఎక్కడ ఉంటుంది సార్ మా ఇంట్లో? స్విచ్ ఎక్కడ ఉంటుంది? ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది? స్విచ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? గోడ మీద స్విచ్ ఉంటే ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఫ్యాన్ తిరగాలంటే ఏం చేయాలి? మా ఫ్రెండ్ ఏం చేసిండే స్విచ్ చేసి మా ఆవిడకి ఐడి చేసిండు. ఏం చేసిండు? మా ఆవిడకి ఐడి చేసిండు. మనం పోవాల్సి వచ్చింది. నిజంగా ఆ రోజు పోకపోయి ఉంటే ఈ రోజు 1,26,000 మిస్ అయిపోయింది. ఎందుకంటే సార్ ఒక 13 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా కూడా నెలకి 60,000 జీతం, మంచి హోదా, డిప్యూటీ ఎంఆర్, అవునా కదా? మంచి హోదా. సో ఇంకా 25 సంవత్సరాల సర్వీస్ ఉంది, కానీ ఇలా డబ్బు లేదు.